మనం తినే ఆహారం స్వచ్ఛమైందేనా? కల్తీ కాటుకు సామాన్యుడి ప్రాణాలు బలి కావాల్సిందేనా? ఆహార నమూనాలను పరీక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఇప్పుడు స్వయంగా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంది. నమూనాలు కొండలా పేరుకుపోతున్నాయి, కానీ పరీక్షించే చేతులు మాత్రం కరువయ్యాయి. అసలు నాచారం ల్యాబ్లో ఏం జరుగుతోంది? దీనిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అత్యంత కీలకమైన నాచారం ఫుడ్ ల్యాబొరేటరీ ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. విభజన తర్వాత సిబ్బంది సంఖ్య 10% తగ్గగా పరీక్షకు వచ్చే శాంపిల్స్ సంఖ్య మాత్రం 10% పెరిగింది. ప్రస్తుతం నెలకు దాదాపు 2000 శాంపిల్స్ ల్యాబ్కు వస్తున్నాయి. ఇందులో ప్రైవేటు సంస్థల నుంచి 300, రైల్వే మరియు పోలీస్ శాఖల నుంచి 200, తెలంగాణ వ్యాప్తంగా 400, ఏపీ నుంచి 600 శాంపిల్స్ వస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో వస్తున్న నమూనాలను పరీక్షించేందుకు అవసరమైన సిబ్బంది మాత్రం లేరు. ఫుడ్ సేఫ్టీ పైన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. కల్తీ ఫుడ్ ఎక్కడ కనిపించినా, కల్తీ ఆహారం ఎక్కడ కనిపించినా కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. కానీ ఆ కల్తీని గుర్తించే క్రమంలో ల్యాబొరేటరీ మనకి చాలా ముఖ్యమైంది. ఆ ల్యాబొరేటరీలో మాత్రం రాష్ట్రం మొత్తం కల్తీ కనిపిస్తున్న ల్యాబొరేటరీలో మాత్రం ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా సిబ్బంది కొరతతో నాచారం ఫుడ్ ల్యాబొరేటరీ అనేది చాలా ఎవరికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 100 మంది వరకు కూడా ఫుడ్ అనలిస్టులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే ల్యాబ్ అనలిస్టులు కావచ్చు, సిబ్బంది ఉండాల్సినటువంటి చోట దాదాపుగా సగానికి పైగా కొరతతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాము అనేది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి స్టాఫ్ కొరత మమ్మల్ని వెంటాడుతుంది. అయినా కానీ మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కల్తీ అనేది ఒక మహమ్మారిలా చుట్టుకుంది. ప్రజల్ని ఆహారంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు పెడుతుంది. అయినప్పటికీ మేము కష్టపడుతున్నాం అనేది, ఇబ్బంది పడుతూ కష్టపడుతున్నాం అనేది ల్యాబొరేటరీలో ఉన్నటువంటి ఉద్యోగులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం FSSAI నిర్దేశించిన 13 కేటగిరీలను పరీక్షించేందుకు 8 యూనిట్లుగా విభజన చేసి నిర్వహణ చేస్తున్నారు. ఈ 8 యూనిట్లకు కనీసం 6 పబ్లిక్ ఎనలిస్టులు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేవలం ఒక్కరు మాత్రమే పబ్లిక్ ఎనలిస్ట్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. కనీసం 4 ఉన్నా నెట్టుకు రావచ్చు అనుకున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంది. ఇక సెక్షన్ ఆఫీసర్ల పరిస్థితి కూడా అంతే. 8 మంది ఉండాల్సిన చోట 3 మాత్రమే ఉన్నారు. జూనియర్ అనలిస్టులు 24 మంది ఉండాలి, కానీ కేవలం 8 మందితోనే కాలం వెల్లదిస్తున్నారు. సిబ్బంది కొరత ప్రభావం నేరుగా రిపోర్టుల మీద పడుతోంది. మైక్రోబయాలజీ టెస్ట్ అవసరం లేని శాంపిల్ కు 2 రోజులు పడితే ఆ టెస్ట్ అవసరమైతే ఏకంగా 6 రోజులు పడుతుంది. పని ఒత్తిడి పెరిగిపోవడంతో రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుంది. ఉన్న 40 మంది స్టాఫ్ లో కూడా 30 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. శాశ్వత ప్రాతిపదికన సాంకేతిక నిపుణులు లేకపోవడంతో పని నాణ్యతపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. 100 మంది ఉండాల్సిన చోట 40 మందితో బండి లాగిస్తుండటంతో ఆహార కల్తీని అరికట్టడంలో ఈ కీలక ల్యాబ్ వెనకబడిపోతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థే సిబ్బంది లేక ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నాచారం ఫుడ్ ల్యాబ్ కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్ అనలిస్టులు చాలా ముఖ్యం. సో వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. అయినా ఇచ్చిన టైంలోనే, చేయాల్సిన టైంలోనే ఇవన్నీ చేస్తున్నాం. సో దీనిపైన ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించి ఖాళీ ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తే, దాంతోపాటుగా ఏపీకి సంబంధించినటువంటి శాంపిల్స్ను ఇక్కడికి రాకుండా ఆ రాష్ట్రాలతో మాట్లాడితే సో మా పైన కొంత ప్రెజర్ తగ్గుతుంది. దాంతోపాటు కల్తీ వ్యవహారం పైన మేము కూడా అందరితో పాటు కలిసి పనిచేసే విధంగా, ప్రజల్ని అవగాహన కల్పించే విధంగా మేము పనిచేసినట్టు ఉంటుంది అనేది ఉన్నటువంటి స్టాఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నాచారం ఫుడ్ ల్యాబొరేటరీలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో ఎల్ఎందరెడ్డి, టీవీ9 హైదరాబాద్.